పేరు ఉషా. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఐవార్పల్లి విహెచ్సి, నక్కల్దిన్నె పిఎస్సి, చాపాడు మండలం, కడప జిల్లా. మొన్న శనివారం జరిగిన మా ఏఎన్ఎం సింధు కే సింధు ఏఎన్ఎం గారు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో మా ఏఎన్ఎం గారు నా గురించి చెప్పడం ఏంటంటే, నేను సెలవు తీసుకోవడానికి తను ఏదైతే ఎగ్జామ్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఓపెన్లో రాస్తుంది, దానికి నేను సెలవుకి దానికి అంగీకరించలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో చెప్పడం ఏంటంటే, అసలు సెలవుకి మంజూరు చేయాల్సిన అధికారం నాకు ఏ విధమైన అయితే కానీ అథారిటీ అయితే లేదు. దీనికి సంబంధించిన పూర్తి అధికారం అయితే మెడికల్ ఆఫీసర్ గారికి ఉంది. నాతో చెప్పడం ఏంటంటే, ఇట్లా నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నాను, నాకు లుక్ ఆఫ్టర్ పెట్టమని చెప్పారు. అందులో నేను చెప్పడం ఏంటంటే, మా ఏఎన్ఎం గారికి మాకు ఈ నెల ఐవార్పల్లికి డిటిఎఫ్ టీమ్ విజిట్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ విజిట్ ఉండడం వలన నేనైతే దీనికి అసూరెన్స్ అయితే ఇవ్వలేను సిస్టర్ అని చెప్పాను. అందులో సిస్టర్ ఉండేసి ఏమన్నారు, నువ్వు కూడా ఇంకా నుంచి ఏ విధంగా లీవ్ తీసుకుంటావో, నీ లీవ్ లెటర్ పైన నా సంతకం లేనిదే నువ్వు ఎలా లీవ్ తీసుకుంటావో నేను చూస్తా అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను చెప్పడం ఏంటి, మేడం మెడికల్ ఆఫీసర్ గారికి మీరు ఒకసారి విషయం చెప్పండి, మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పి తర్వాత నా తరపున నేనేదైతే నా ప్రాబ్లం మీకు చెప్పానో అవి రెండూ చెప్పి వీలైతే ఇంకొక ఏఎన్ఎంని ఇక్కడ ఆల్టర్నేట్గా పెట్టమని చెప్పడం జరిగింది. అందులో ఇంకా తర్వాత వెళ్ళిపోయారు సిస్టర్. ఇంకా మెడికల్ ఆఫీసర్కి ఏఎన్ఎం గారికి మధ్యలో ఏ సంభాషణ అయితే జరిగిందో నాకైతే తెలియదు. దాని తర్వాత నేను 4:30 వరకు వెయిట్ చేసిన సెంటర్లో. ఫోన్ ఏదైనా వస్తుందేమో దీనికి సంబంధించింది కానీ, లేదంటే మెసేజ్ ఏదైనా వస్తుందేమో, నాకేమైనా అడుగుతారేమో మేడం గారు అనేసి మెడికల్ ఆఫీసర్ గారు. కానీ నాకు ఎటువంటి ఫోన్ రాకపోవడంతో నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత 5:30కి నాకు ఇట్లా అని ఇన్ఫర్మేషన్, అదే ఏదైతే న్యూస్ అయితే ఉందో ఆ వీడియో అంతా గ్రూప్లలో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత నేను చాలా బాధపడినాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సిస్టర్ మెటర్నిటీ లీవ్లో ఉన్నా కానీ, తర్వాత చైల్డ్ కేర్ లీవ్లో ఉన్నా కానీ, ఏదైనా తనకి బాగలేకపోయినా, చిల్డ్రన్స్కి బాగలేకపోయినా, ఏదైనా కానీ అన్ని పనులు నేనే చూసుకున్నా. ఏఎన్ఎం వర్క్, సిహెచ్ఓ వర్క్, సెంటర్కి సంబంధించిన ఏ వర్క్ అయినా కూడా మొత్తం నేనే చూసుకున్నాను. అలాంటిది అన్ని పనులు చేసిన నాకు లాస్ట్కి నాకేమని చెప్పినారనంటే, నేనేమైనా ఏఎన్ఎంనా నీ పని చేయడానికి, నాకేం సంబంధము, నువ్వు లీవ్కి పోతే నీ వర్క్ నేను చేయడానికి అని చెప్పేసి సిస్టర్ ఇట్లా బాధాకరంగా చాలా మాట్లాడినారు. ఇదైతే నాకు చాలా బాధేసింది. ఇంత వర్క్ చేసిన దానికి నాకు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే డిటిఎఫ్ టీమ్ విజిట్ ఉంది, అది కంప్లీట్గా ఏఎన్ఎం వర్క్ పర్ఫార్మెన్స్. కాకపోతే తను ఏఎన్ఎం ప్రజెంట్ చేసుకోగలగాలి అంతే తప్ప ఇప్పుడు నేనైతే అది ఎలా చేసుకోగలననే ఉద్దేశంతో నేను మెడికల్ ఆఫీసర్కి ఒక పర్మిషన్ అయితే అడగండి, వీలైతే ఇంకొక ఏఎన్ఎం ఏదైనా అరేంజ్ చేయమని చెప్పినాను. అంతే తప్ప దాంట్లో అది కాకుండా నాకు ఎమ్మెల్యేహెచ్పి ఉషా నాకు సంతకం పెట్టలేదు, లుక్ ఆఫ్టర్ పెట్టలేదు అని చెప్పి నన్ను బ్యాడ్గా బయట ప్రచారం చేసినారు. ఇందుకు నేను ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ ఎదురుగా మీకు సార్కు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ ఎదురుగా నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను, వివరణ ఇస్తున్నాను ఎందుకు అలా జరిగింది, దానికి సిస్టరు ఏ విధంగా అయితే దాన్ని తీసుకొని నన్ను బ్యాడ్ చేశారనేది మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏపీసీహెచ్ఓస్ అందరికీ నమస్తే అండి. మనం గత శనివారం నాడు మనం ఒక వీడియో చూసినాము. ఏఎన్ఎం గారు చేకూసుకున్నారు, సెలవులు ఇవ్వలేదు, లుక్ ఆఫర్ పెట్టలేదు అనేసి ఒక ఆత్మహత్య ప్రయత్నం జరిగింది. అది ఒక బాధాకరం. మనతో పనిచేసే మన ఏఎన్ఎంకు ఇలా జరగడం బాధాకరం. సో ఓవరాల్గా ఈ యొక్క విషయంలో మన సిహెచ్ఓ గారిని ఎంటర్ చేశారు. ఆ సిహెచ్ఓ గారు లుక్ ఆఫర్ పెట్టకపోవడం వల్ల నాకు మెడికల్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వలేదు అనేసి నేను చేశానని చెప్పడం జరిగింది. సో దీని సంబంధంగా అసలు ఏం జరిగిందని అసోసియేషన్ తరఫున మనము ఒక నక్కల్దిన్నె పిఎస్సి సంబంధించి ఐవార్పల్లి ఒక సిహెచ్ఓస్తో మాట్లాడడం జరిగింది. మనతో ఉన్నది వీళ్ళందరూ ఐవార్పల్లి సిహెచ్ఓస్, మేడం ఉషా మేడం. సో ఇక్కడ విషయం మనకు అర్థమయ్యేది, తెలుసుకున్న విషయం ఏంటంటే, గత సంవత్సరము అదే ఏఎన్ఎం గారు మెటర్నిటీ లీవ్లో పోయినప్పుడు మన ఉషా మేడము ఏఎన్ఎం గారి యొక్క
టోటల్ జాబ్ షాట్ ఇంక్లూడింగ్ ఇమ్యునైజేషన్ మొత్తం మేడం చేశారు, తన జాబ్ షాట్ చేసుకుంటుంది. అలాగే తర్వాత జూన్ నుంచి తర్వాత 2024 డిసెంబర్ వరకు కూడా కన్సర్న్ ఏఎన్ఎం గారు పలు రకాల లీవ్స్ పెట్టినప్పుడు కూడా మన సిహెచ్ఓ గారే ఏఎన్ఎం గారి ఒక పని మొత్తం చేయడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్ రీసెంట్గా పెట్టారు. ఆ ఒక పని ఏఎన్ఎం గారి యొక్క వర్క్ కూడా మన సిహెచ్ఓ గారు సిహెచ్ఓ వర్క్ చేసుకుంటూ ఏఎన్ఎం గారి వర్క్ ఫుల్ఫిల్ చేశారు. ఈ క్రమంలోనే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక విజిట్ ఒకటి, ఆర్బీఎస్ స్క్రీనింగ్ ఒకటి, తర్వాత మనం ఎన్సీడీసీడీ కూడా చూస్తూ ఉన్నాము. అది కూడా మన మీద ప్రెజర్ ఉంది. ఇన్ని ప్రెజర్స్ ఉండడం వలన ఏఎన్ఎం గారు వచ్చి లుక్ ఆఫర్ అడిగినప్పుడు సో అష్యూరెన్స్ ఇవ్వలేకపోయారు. సో దానికి సంబంధంగా ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు ఏఎన్ఎం గారిని, మీరు వెళ్ళి ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి వేరే ఒక ఏఎన్ఎం గారిని డిప్యూట్ చేయండి, మిగతా అన్ని ప్లేస్లలో ఇలానే జరుగుతుంది. సో నాకు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడతాను. ఇప్పటికే నాకు ఆల్రెడీ రీనల్ క్యాలిక్యులే ఉంది. నేను దాన్ని చూపించుకోవడానికి కూడా గత సంవత్సర కాలంగా లీవ్ పెట్టలేని పరిస్థితి, మెడికల్ ఆఫీసర్ లీవ్ ఇవ్వలేని పరిస్థితి. అయినా కూడా మీకు సహకారం చేసినానమ్మా, ఇదొక్కటి మీరు చూసుకోండి, మాట్లాడుకోండి. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం చాలా ప్రెస్టీజియస్, చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన పద్ధతి ఉంది కాబట్టి సో అని చెప్పడం జరిగింది. మరి మెడికల్ ఆఫీసర్ గారికి కన్సర్న్ ఏఎన్ఎం గారికి ఏం జరిగిందో తెలియదు, ఇలా జరగడం జరిగింది. ఒక దురదృష్టకరమైన విషయం జరిగింది. సో ఓవరాల్గా ఇది విషయము. ఈ యొక్క విషయాన్ని మనము కన్సర్న్ కడప డిఎంహెచ్ఓ గారికి వచ్చి తెలపడం జరిగింది. అలాగే మేడం గారికి ఆ పిఎస్సిలో మిగతా సిహెచ్ఓస్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కన్సర్న్ డిఎంహెచ్ఓ సార్కి. సారు న్యాయం చేస్తాడని నమ్ముతా ఉన్నాము. ఒక వీడియో ఎందుకంటే మన సిహెచ్ఓస్ అందరికీ ఏం జరుగుతూ ఉందని ఒక విషయం తెలియడానికి, అదే డిపార్ట్మెంట్లో కూడా ఈ వీడియో వచ్చితే అర్థం చేసుకోండి, మిగతా వాళ్ళు కూడా మిగతా క్యాడర్స్ కూడా అర్థం చేసుకోండి అసలు నిజాలు ఏంటి అనేసి. ఏదో మీడియాలో వచ్చింది లేదా స్పెక్యులేషన్స్ ఏదైతే వస్తున్నాయో అయిన అబద్ధాలు. సిహెచ్ఓ గారి యొక్క ప్రమేయం ఏమీ లేదు. సిహెచ్ఓ గారు అయితే సిహెచ్ఓ జస్ట్ మేము లీడర్స్ అని చెప్తారే కానీ మాకు ఎటువంటి అధికారాలు ఏఎన్ఎం గారి మీద కానీ ఆశమ్మ గారి మీద కానీ మాకు లేవు. మాకు మెడికల్ ఆఫీసర్ గారు మీరు చెప్తా ఉంటారు, మేము అదే చేస్తూ ఉన్నాము. సో ఈ క్రమంలో